రక్షణ చేయమై రాజ్యమును భరించెను. నిత్యుడు తండ్రి అయి విమోచనార్థమై కుమారుడై జననించెను. సత్య స్వరూపి అయి రక్షణ చేయమై రాజ్యమును భరించెను. మధ్య గోడ కూర్చెను, సన్నిధి సమకూర్చెను. మధ్య గోడ కూర్చెను, సన్నిధి సమకూర్చెను. సత్యత నిలుపవచ్చెను శక్తిదుతగా. క్రీస్తు పుట్టెను, హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు పుట్టెను, హల్లెలూయా. పరమ దైవమే మనుష్య రూపమై ఉదయించెను నా కోసమే. అమర జీవమే నరుల కోసమై దిగి వచ్చెను ఈ లోకమే. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామం కలుగును గాక. మరి డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ పండుగగా జరుపుకుంటున్న యావత్ భారతదేశం, ప్రపంచ దేశాలలో అయితే మరి కొన్ని విదేశాలలో ఈ పండుగను ఈ కరోనా కాలంలో నిషేధించడం జరిగింది. అంటే చేయడం లేదు. అందరూ క్రిస్మస్ పండుగకు దూరంగా ఉండాలని ఆయా ప్రపంచ దేశాలలో కొన్ని దేశాలు మరి క్రిస్మస్ని జరుపుకోవడం లేదు. భారతదేశం కంటే ఘనంగా ఎంతో గొప్పగా జరుపుకునే ఈ క్రిస్మస్ పండుగ ఈరోజు విదేశాలలో జరుపుకుంటారు. ఎంతో గొప్పగా ఎన్నో వేల ఖర్చులు పెట్టుకొని జరుపుకుంటారు, లక్షల ఖర్చులు పెట్టి జరుపుకుంటారు. కానీ అసలు వాళ్ళందరికీ లేని ఒక భాగ్యము ఈరోజు మనకు భారతదేశంలో ఉన్న వారికి మాత్రమే దొరికింది. హల్లెలూయా హల్లెలూయా. నేను దాదాపు ఇప్పుడు నాకు 37 ఏళ్ళు. అంటే నాకు తెలివచ్చిన కాలం నుంచి 12 ఏళ్ళు అంటే 12 ఏళ్ళ వయసు నుండి క్రిస్మస్ పండుగ అనేది ఏందనేది నాకు తెలిసి వచ్చింది. అప్పటి నుంచి 25 సంవత్సరాల అంటే 20వ తారీఖు డిసెంబర్ పండుగ, 20వ తారీఖు క్రిస్మస్ పండుగని మనం జరుపుకుంటూ వస్తున్నాం. కానీ ఈ విధంగా మూతులకు మాస్కులు వేసుకొని దూరం కూర్చొని చప్పట్లు కొట్టుకోలేక, సంతోషంగా గంతులేయలేక, ఎవరికి దూరంగా జరుపుకోవడం ఇదే. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుడు మరి రాబోయే రోజులు ఇంకా ఎలా ఉంటాయో, ఏ విధంగా ఉంటాయో మనుషులందరికీ తెలియపరచడం అనమాట. డబ్బుండి కూడా ప్రాణాన్ని కాపాడుకునే ఒక రోజులు, మాకు డబ్బు ఉంది మేము ఏదన్నా కాపాడుకుంటామనే రోజులు కూడా పోయినాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు మనల్ని సజీవ లెక్కలో ఉంచుండు. మనకంటే గొప్పవారు, ధనికులు, అనేక రకమైన మనుషులు ఈ యొక్క దినాన్ని చూడలేక నిద్రించరు. కానీ క్రిస్మస్ పండుగను జరుపుకున్నట్టు దేవుడు ఈ దినాన్ని మనందరికి ఇచ్చిందంటే మనం ధన్యులం. హల్లెలూయా. ఖాళీ క్రైస్తవుడికే తెలుసు ఏమిటంటే మరణము తర్వాత ఏముందని, నిత్య జీవం ఉందని. కానీ వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. కాబట్టి ఇదే బ్రతుకు, ఇదే జీవితం, ఇదే అని చెప్పేసి మనిషికి భయం లేకుండా, మరణం అనే భయం లేకుండా ఇష్టం వచ్చినట్టు బ్రతికేవాళ్ళు. కానీ ఈ కరోనా తోటి మరణం అంటే భయం అనేది ఏంది, సొంత తండ్రి చచ్చిపోతే చూసుకోలేని పరిస్థితి, సొంత వాళ్ళు రక్త భార్య భర్త ఎంతగానో ప్రేమించుకునే వారు కూడా చనిపోతే పోయి ముట్టుకొని వాళ్ళని వాళ్ళ దగ్గర పోయి ఏడ్చి వాళ్ళని మనం ఇది చేసేలేని పరిస్థితులు ఈ కరోనా కాలాలు ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ప్రేమ 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 అంటారు కదా, ఇప్పుడు చూపివ్వండి ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నిజమైన ప్రేమ అనేది ఎవరిలో ఉందంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువులోనే ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, కాబట్టి ఈరోజు ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న ప్రభు నిబంధన సంఘ సభ్యులకు మరి అందరికీ కూడా మరి ఈ యొక్క క్రిస్మస్, మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ మేరీ క్రిస్మస్. మరి నా తరఫున, సంఘం తరఫున, దైవజనుల తరఫున వారందరికీ కూడా, మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు.
దేవుడి మాట దీవించినారు. స్తోత్రం ప్రియ తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యమైన దేవా, ఈ క్రిస్మస్ సందర్భంలో మాతో నీ జన్మదినానికి చెందినటువంటి సత్యాలు వాక్యాలు బోధిస్తారని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మనిషి కోసం దేవుడు మనిషిగా మారెను. మన అంశం 25th డిసెంబర్ 2020 ఇయర్లో మనకు దేవుడు ఈ క్రిస్మస్కు అనుకరిస్తున్నటువంటి అంశం ఏంటిదంటే, మనిషి కోసం దేవుడే మనిషిగా మారెను. మనిషి కోసం దేవుడు మనిషిగా మారెను. ఈ ఒక్క విషయాన్ని మీ మనసులో బాగా పెట్టుకొని, ఈ మాట, ఈ టైటిల్, ఈ అంశాన్ని మనసులో పెట్టుకొని వింటే చక్కగా దేవుని వాక్యాలు మీకు అర్థమవుతుంది. మనిషి కోసం దేవుడు మనిషిగా మారిండు. ఆలోచించండి, ఊహించండి. దేవుడు తన స్థానాన్ని విడిచిపెట్టి మనిషి స్థానానికి వచ్చాడు, మనిషిగా మారిండు. అదే మనిషి అయితే ఒకవేళ ఊహించుకుందాం, మనిషి ఆ గొప్ప స్థానాన్ని విడిచిపెట్టగలుగుతాడా? విడిచిపెట్టలేడు. మనిషి ఆలోచన ఎలా ఉంటుంది? ఈ స్థానం నుండి మరో గొప్ప స్థానానికి వెళ్ళాలి. కానీ దేవుని ఆలోచన చూడండి, గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి మనిషి స్థానానికి దిగొచ్చాడు. గొప్ప స్థానాన్ని దిగొచ్చి మనిషి స్టేటస్లో దిగొచ్చాడు. ఎంత గొప్ప మనసు ఆ దేవునిది! ఒక్కసారి మీరు ఊహిస్తే ఆయనని మీరు ఎంతోగానో స్తుతించగలరు. ఆయన మనసు ఎలాంటిదో తెలుసుకోగలరు. కాబట్టి మనిషి కోసము దేవుడు మనిషిగా మారెను. చాలా మంది మనుషులని మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు, లోకమందు కూడా చూడొచ్చు. ఏమని అంటే, many men wanted to be God, only one God became man. Many men wanted to be God, only one God became man. అనేకులు ఏమని అనుకుంటారంటే, మనుషులు దేవుడుగా కావాలనుకుంటారు. అంటే దేవుని స్థానాన్ని కోరుతారు. కానీ ఒక్క దేవుడే మనిషిగా మారిండు. మనుషులలో అనేకులు నేను దేవుడైపోవాలి అనుకుంటారు. దేవుని స్థానాన్ని కోరుతారు, దేవుని గొప్పతనాన్ని కోరుతారు, దేవుని కీర్తి, దేవుని ఘనత, దేవుని ఆరాధనను కోరుతుంటారు. నేను దేవుని వలె ఉండాలి, నన్ను దేవుని వలె మనుషులు చూడాలి, నేను దేవుని వలె ఆరాధింపబడాలి, కీర్తింపబడాలి, స్తుతింపబడాలి అనుకుంటారు. కానీ ఒక్కడైనటువంటి దేవుడు మనిషిగా మారిండు. ఆయనే యేసు ప్రభు. ఆయనే యేసు ప్రభు. ఉదాహరణకు మనం చూస్తూ వెళ్తే, బైబిల్ గ్రంథంలో నుండి ప్రారంభిస్తే, నేను చక్కగా చెప్తూ వెళ్తాను, వింటూ వెళ్ళండి మీరు కూడా నాతో పాటు. ఫరో అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఐగుప్తులకు రాజు, ద కింగ్ ఆఫ్ ఈజిప్టియన్. ఎక్సోడస్ చాప్టర్ 1, 2, 3, 4 నుంచి చదువుతూ వెళ్తే ఫరో 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 అనేటువంటి పేరు ఎదురవుతుంది. ఫరో అనేటువంటి పేరుకు అర్థం ఏంటిదో తెలుసండి? అ గ్రేట్ హౌస్ ఆర్ ఎ రాయల్ ప్యాలెస్ ఇన్ యాన్సియంట్ ఈజిప్ట్. ఒక గొప్ప భవనం అది. ఫరో అనేటువంటి పేరుకు అర్థం ఏంటిదంటే రూలర్ ఆఫ్ యాన్సియంట్ ఈజిప్ట్. పురాతన కాలంలో ఐగుప్తు దేశంలో ఏలుబడి చేసినటువంటి ఒక రాజు, ఆయన పేరు ఫరో. ఆ ఫరోను ఐగుప్తులైనటువంటి ప్రజలు ఎలా భావించేవారంటే, ఎలా చూసేవారంటే, ఆయన ఒక దేవుడు అన్నట్టుగా చూసేవారు. ఆయనదే వేదం, ఆయన చెప్పింది చేసేవారు. ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అది మంచిదా చెడువా చూసేవారు కాదు. ఏది చెప్తాడో అది చేయాల్సిందే.
ఆ దేశంలో దేవుని ప్రజలున్నారు. ఇజ్రాయెల్ ప్రజలున్నారు. బానిసగా బ్రతుకుతున్నారు. విడుదల ప్రకటించాడు దేవుడైన యెహోవా ఇజ్రాయెల్ ప్రజలకు. మోషేని పంపించాడు, ఫరోతో మాట్లాడించాడు. ఇదిగో యాకోబు నా జ్యేష్ఠ కుమారుడు, ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, జేకోబ్ ఈజ్ మై ఫస్ట్ బోర్న్ సన్. ఆయనని విడిచినట్లయితే సరే, లేదా ఐగుప్తీయుల జ్యేష్ఠ కుమారులు చనిపోతారు. ఐగుప్తుల జ్యేష్ఠ కుమారులు అంటే ఫస్ట్ బోర్న్ సన్స్ అందరూ కూడా చనిపోతారు. ఫరో హృదయం కఠినపరచబడింది. ఇజ్రాయేలు ప్రజలని తన దేశం నుండి విడిపించడు. విడుదల కొరకు ఆయన ప్రకటన ఇవ్వడు. దేవుడు ఎన్నో అద్భుతాలు, దాదాపుగా 10 అద్భుతాలని చేశాడు. అయినా సరే మనసు కఠినపరచుకొని దేవుని ప్రజలని విడువడు. చివరిగా దేవుని వాక్కు చెప్పున ఐగుప్తీయుల జ్యేష్ఠ కుమారులంతా కూడా చనిపోయినప్పుడు ప్రజలకు విడుదలొచ్చింది. దేవుడైన యెహోవా తన బాహుబలము చేత ప్రజలని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి వచ్చినటువంటి ఆ లక్షలాది కొలది ప్రజలని మరల పట్టుకోవాలని ఫరో హృదయాన్ని కఠినపరచుకొని తన సైన్యాన్ని, రథాన్ని, గుర్రాలని తీసుకొని ఒక కుక్కని వెంబడించినట్టుగా ఫరో ఇజ్రాయెల్ ప్రజలని వెంటాడుతూ ఉన్నాడండి. అప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, భయపడకు, నేడు మీరు చూస్తున్న ఈ ఐగుప్తులని ఇక మీదట ఎన్నడూ మీ జీవితంలో చూడరు. ద లార్డ్ షల్ ఫైట్ ఫర్ యూ. దేవుడైన యెహోవా మీ పక్షంన యుద్ధము చేయును, కాబట్టి వారిని ముందుకే సాగమని చెప్పు. ముందు సాగడానికి మంచి రోడ్ లేదండి, ఎర్ర సముద్రం ఉంది. అయినప్పటికీ దేవుని వాక్కు ఏంటిదంటే వారు ముందుకే సాగాలి. వారు ముందుకు సాగుతున్నప్పుడు జరిగినటువంటి అద్భుతం ఏంటిదంటే ఎర్ర సముద్రము గోడ వలె నిలబడింది. ఎర్ర సముద్రము అటు ఇటు గోడ వలె నిలబడింది. మధ్యలో దేవుని ప్రజలు నడవడానికి అద్భుతమైనటువంటి దారి కలిగింది. అరణ్యంలో ఆయన దారిని ఏం చేస్తాడు? కలగజేస్తాడు. ఎడారిలో ఊటని కలగజేస్తాడు. దేవుడు తన ప్రజల కోసం అసాధ్యమైన కార్యాలని కూడా సుసాధ్యంగా చేయగలుగుతాడు. ఇదే దేవుడు కలిగినటువంటి శక్తి, సామర్థ్యత. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. దేవుడు తన ప్రజల కోసం సముద్రముని పాయలు చేసి మరి ఆరిన నేలని మధ్యలో సృష్టించాడు. ప్రజలందరూ ఆ ఆరినటువంటి నేలలో నుండి నడుస్తూ సముద్రాన్ని దాటేశారు. ఈ మహిమగల కార్యాలని చూస్తున్నటువంటి ఫరో కానివ్వండి, ఫరో సైన్యము కానివ్వండి, చూసి భయపడక ఒకటే ఉద్దేశముతో ప్రజలని పట్టుకొని మరలా మన దేశానికి తీసుకొని వెళ్ళాలి. కాబట్టి వెంటాడండి, పట్టుకోండి, వెళ్ళండి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఫరో కూడా వెంటాడుతున్నాడు. మధ్య సముద్రంలో ఈ ప్రజలు ఎవరు? ఐగుప్తులు, ఫరో సైన్యము, రథము అందరూ వచ్చారు. దేవుడు ఆ సముద్రాన్ని కప్పేశాడు. అందరూ చనిపోయారు. ఫరోని ఒక దేవుడుగా చూసినటువంటి దేశం ఐగుప్తు దేశం. సామాన్యంగా ఒక మనిషి ఎలా చనిపోతాడో చనిపోయాడు. ఐగుప్తులు ఫరోని ఏమనుకున్నారు? దేవుడు అనుకున్నారు. మనిషి దేవుడు కాగలడా? మనిషిలో దేవుని గుణగణాలు వస్తాయేమో కానీ ఒక మనుషుడు దేవుడు కలిగినటువంటి లక్షణాలు, గుణగణాలు పొందగలుగుతాడేమో కానీ దేవుని స్థానాన్ని కోరకూడదు. దేవుని స్థానంలోనికి రాలేడు. ఫరో ఒక దేవుడు అనుకున్నాడు. ప్రజలు ఆయనని దేవుడు అనుకున్నారు. చనిపోయాడు. రెండోది ఎవరో తెలుసండి? లూసిఫర్.
ఇది పరలోకముకు చెందినటువంటి విషయం. లూసిఫర్ అనేటువంటి వ్యక్తి ఎవరో తెలుసండి? దూతలలో ప్రధాన దూత. అందంగా సృష్టించాడు. ప్రధానమైన స్థలంలో దేవుడు లూసిఫర్ని పెట్టాడు. ఆ లూసిఫర్ తన మనసులో ఏమనుకున్నాడంటే, చదువుకుందామా ఆ విషయాన్ని? యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12 నుండి 15 వచనం వరకు. ఐజియా చాప్టర్ 14 12 నుంచి 15th వర్స్ వరకు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లా ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లా నరకబడితివి? లూసిఫర్ అనుకుంటున్నాడు, జాగ్రత్తగా వినాలి. నేను ఆకాశమునకు ఎక్కిపోవుదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును. చదవండి. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేల మండలముపై మీద ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. పరలోకంలో లూసిఫర్ తలంచాడు, దేవుని స్థానాన్ని కోరిండు, దేవుని సింహాసనమును కోరిండు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు స్ట్రిక్ట్లీగా ఒక మాట అన్నాడు, నాకు చెందవలసిన మహిమ విగ్రహములకు నేను చెందనివ్వను. ఇప్పుడు దేవుని స్థానాన్ని కోరుతున్నాడు, దేవుని మహిమ కోరుతున్నాడు, దేవుడు ఉన్నటువంటి ఆ గొప్ప విషయాన్ని కోరుతున్నటువంటి వ్యక్తి లూసిఫర్. బైబిల్ అనుసారంగా ఆయన ఏం చేయబడ్డాడంటే పడవేయబడిండు. అయితే నరకంలో ఒక మూలలో పోయి పడినటువంటి వ్యక్తిగా కనబడుచున్నాడు. ఆ లూసిఫర్ అనేటువంటి వ్యక్తి ఈ లోకాన్ని ఇప్పుడు సాతానుగా ఏలుతున్నాడు. ఒకప్పుడు పరలోకంలో ఒక అద్భుతమైనటువంటి ఏంజెల్, కానీ ఇప్పుడు ఎలాంటి ఏంజెల్గా మారిపోయాడంటే లైట్ ఏంజెల్గా మారిపోయాడు. వెలుగుదూత అంటే బైబిల్ అనుసారంగా అది అపవాది, సాతాను, దురాత్మ. మనుషులని పడగొడుతున్నాడు, పాపంలో పడేస్తున్నాడు, నశింపజేయుచున్నాడు, నరకానికి తీసుకువెళ్తున్నటువంటి వ్యక్తి ఆ లూసిఫర్. లూసిఫర్ దేవుని స్థానాన్ని కోరిండు, పడవేయబడ్డాడు, భూలోకంలోనికి ఒక దయ్యంగా మారిపోయాడు. లూసిఫర్ అనేటువంటి మాటకు పేరుకు అర్థం ది మార్నింగ్ స్టార్. దేవుడు ఆయనని వేకువ చుక్కగా చేస్తే ద ప్లానెట్ ఆఫ్ వీనస్ అంటే అది కూడా ఒక రకమైనటువంటి నక్షత్రము. కానీ ఆ నక్షత్రం ఇప్పుడు ఎలా మారిపోయాడు? దయ్యముగా, సాతానుగా, దేవునికి విరోధిగా, ఒక గర్విష్ఠుడుగా మారినటువంటి వ్యక్తిగా కనబడుచున్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఇప్పుడు ఎవరంటే రిబిలియస్ ఏంజల్ హూ ఫెల్ ఫ్రమ్ హెవెన్. తిరుగుబాటు చేసినటువంటి దూత, ఆకాశం నుండి, పరలోకం నుండి పడినటువంటి దూత. కాబట్టి ఇదండి రెండో వ్యక్తిని మనం చూసాం. ఇకపోతే మూడో వ్యక్తి ఎవరో తెలుసండి? హేరోదు. హేరోదు అనేటువంటి పేరుకు అర్థము ద గ్రేట్, గొప్పవాడు, గొప్పతనము. హేరోదు యేసు ప్రభు పుట్టిన కాలంన ఒక రాజుగా ఉన్నాడు. అయితే గమనించండి, మత్తయి సువార్తలో ఈ సందర్భాన్ని మనం చూడొచ్చు. రెఫరెన్స్ చెప్తలేను. యేసు ప్రభు పుట్టినప్పుడు ముగ్గురు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, యూదులకు రాజు పుట్టాడంట, ఆయన ఎక్కడ జన్మించాడు? అవునా, నిజమా? నాకు తెలియదు, అయితే కనుగొండి, ఎక్కడ పుట్టాడో నాకు వచ్చి తిరిగి మళ్ళీ చెప్పండి అన్నాడు.
ఆయన మనసులో అనుకున్నటువంటి విషయం ఏంటిదంటే, నేను యూదులకు రాజుగా ఉన్నాను, ఒక గొప్ప రాజుగా ఉన్నాను, నేను రాజుగా ఉండగా మరో రాజు పుట్టుటనా అని అసూయపడ్డాడు యేసు ప్రభు మీద. కాబట్టి ఆయన ఏం చేశాడంటే చిన్న చిన్న పిల్లలందరినీ కూడా చంపించాడండి. ఒకవేళ చిన్న పిల్లలందరినీ చంపేస్తే ఏదో ఎక్కడో స్థలంలో యేసు ఉంటాడు కదా, ఆ యేసు ప్రభు కూడా చంపబడతాడనేటువంటి ఉద్దేశంతో, కక్షతో, నా తప్ప ఎవరు రాజు ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతో పిల్లలను చంపించాడు. కానీ యేసు ప్రభు అక్కడ చూడండి రక్షింపబడ్డాడు. ఎందుకంటే ఆయనే లోకానికి రక్షకుడుగా వచ్చాడు కదా, తన కార్యాన్ని పూర్తి చేయాలి కదా. పుట్టినప్పుడే చనిపోకూడదు, 33.5 సంవత్సరాలు తర్వాత శిల్వ మీద ప్రాణం పెట్టాలి ఆయన, శిల్వ మీద చనిపోవాలైనా. కాబట్టి ఆయన తప్పింపబడ్డాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు అనేకమైనటువంటి పసిబిడ్డలు యేసుక్రీస్తు ప్రభుకు హతసాక్షులయ్యారు, హతసాక్షులు పలికారు. వారు ఎంత ధన్యులో భావించండి. హల్లెలూయా. కాబట్టి గమనించండి దేవుని వాక్యములు. హేరోదు నేనే ఆయాం అనుకున్నాడు, నేనే ఉండాలి రాజుగా. చూడండి, ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా కూడా, ఏ కాలంలో అయినా సరే ఒక వ్యక్తి రాజు అయిపోతే ఆయనని ఎలా భావిస్తారు? ఒక దైవంగా భావిస్తారు, దేవుడుగా భావిస్తారు. హేరోదు కూడా ఏమనుకున్నాడు? నేను ఒక దైవం, నేను ఒక రాజు, నేను ఒక దైవం, నేనే రూల్ చేస్తున్నప్పుడు మరొక రాజు పుట్టుటనా అని అనుకున్నాడు. కానీ హేరోదు ఎలా చనిపోయాడు? సాధారణంగా ఒక మనిషి చనిపోవాల్సినట్టు వంటి రీతిలోనే ఆ హేరోదు కూడా చనిపోయాడు. నేను దేవుడు అనుకుంటున్నారు కొందరు, నేను ఐఎమ్ ద గ్రేట్ అనుకుంటున్నారు. కానీ అలాంటి వారందరూ కూడా సామాన్యమైనటువంటి మరణాలే పొందారు, చనిపోయారు. కాబట్టి గమనించండి దేవుని వాక్యం. దాని తర్వాత ఎవరిని చూస్తున్నామంటే పిలాతును చూస్తున్నాం. ద రోమన్ గవర్నర్, గొప్ప వ్యక్తి. పిలాతు పేరుకు అర్థం ఏంటిదంటే కార్య నిర్వాహకుడు. పిలాతు అంటే కార్య నిర్వాహకుడు. యేసు ప్రభుని చంపాలనేటువంటి ఉద్దేశంతో యూదులు పిలాతు చేతికి, గవర్నర్ చేతికి అప్పగిస్తారు. అప్పుడు ఈ రోమన్ ఎంపైర్ పైలట్ యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు, ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడవా, మాట్లాడు అంటే యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. ఆయన ఏమి ప్రత్యుత్తరం ఇస్తలేడు, సైలెంట్గా ఉన్నాడు. ఏదేదో అడుగుతున్నాడు కానీ యేసు ప్రభు సైలెంట్గా ఉన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, పిలాతు, నేను ఒక ఎంపైర్ని, రోమన్ ఎంపైర్ని అని చెప్పి ఆయన యోహాను సువార్త 19వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనంలో ఆయన అడిగినటువంటి, మాట్లాడినటువంటి విషయాన్ని మనం చూద్దాం. 9వ వచనం, జాన్ చాప్టర్ 19, 9th verse చదువుకుందామా? అందుకు యేసు 10వ వచనం, గనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవు ఎరగవా? పిలాతు యేసుతో అంటున్నాడు, నాకు ఎట్టి అధికారం ఉందంటే సిలువ వేయడానికి అధికారం ఉంది, సిలువ వేయకుండా నిన్ను రక్షించడానికి, విడిపించడానికి కూడా నాకు అధికారం ఉంది, కాబట్టి మాట్లాడవా? అందుకు యేసు, పైనుండి నీకు ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. ఎవరయ్యా నీకు అధికారం ఇచ్చింది పిలాతు యేసు మీద సిలువ వేయడానికి? హల్లెలూయా. నీ చేతిలో ఉందా యేసు ప్రభుని విడిపించడము? నీ చేతిలో ఉందా యేసు ప్రభుని సిలువ వేయడము? పైనుండి అధికారం ఇవ్వబడితేనే నువ్వు నన్ను ఏం చేయలేవు, నీకు ఏ అధికారం నా మీద లేదు. పిలాతు ఏమనుకున్నాడు? ఐఆమ్ ద గవర్నర్ ఆఫ్ రోమ్ అనుకున్నాడు. రోమ్ పవర్ ఎలాంటిదో తెలుసండి? ఆ కాలంలో
సేమ్ ఫరో పవర్ ఎలాంటిదో రోమ్ పవర్ కూడా అలాంటిదే. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. చాలా కఠినంగా ఉంటుంది. అలాంటి వ్యక్తి చేతికి యేసు ప్రభు అప్పగింపబడితే, పిలాతు అలా మాట్లాడితే ప్రభు ప్రత్యుత్తరం ఇచ్చాడు. పిలాతు ఏమనుకున్నాడు? ఐ హ్యావ్ అథారిటీ. దేవుడు అన్నప్పుడు ఎలాంటి వారు చెప్పండి? దేవుడు అన్నప్పుడు ఎలాంటి వాడు చెప్పండి? అధికారము వహించేవాడు, అధికారము గలవాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నాకు అధికారం ఉంది కదా అంటే ఏమనుకున్నాడు? నేను ఒక గొప్ప దైవం, ఐఎమ్ ద సూపర్ న్యాచురల్ పవర్ అనుకున్నాడు. పైనుండి ఇవ్వబడితేనే తప్ప నీకు నా మీద అధికారం లేదు పిలాతు అన్నాడు యేసు. పిలాతు చనిపోలేదా? ఒక మనుష్యుడే, సామాన్యుడే అందరూ పోయేటట్టుగానే పిలాతు అనే గవర్నర్ కూడా చనిపోయాడు. మరో వ్యక్తిని బైబిల్ గ్రంథంలో మీకు చూపిస్తాను. దర్యావేషు రాజు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం వినండి. దర్యావేషు రాజు. దర్యావేషు అనేటువంటి మా పేరుకు అర్థం హీ పొజెసెస్, స్వాధీనపరచుకునివాడు. మరో అర్థం హీ హూ హోల్డ్స్ ఫర్మ్ టు గుడ్, అంటే మంచితనాన్ని గట్టిగా పట్టుకొనివాడు దర్యావేషు అంటే. స్వాధీనపరచుకొనివాడు. ఈ దర్యావేషు రాజ్యం వెళ్తున్నటువంటి కాలమున దానియేలు ఉన్నాడు. దానియేలు దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి, మంచి జ్ఞానపరుడు, జ్ఞానవంతుడు. దర్యావేషు రాజు దానియేలుని గుర్తించి దైవజనుడు, జ్ఞానవంతుడు, భయభక్తి గలవాడని తెలుసుకొని ప్రెసిడెంట్స్లో ప్రధానమైనటువంటి ప్రెసిడెంట్గా దానియేలుని రాజు అయిన దర్యావేషు నియమిస్తాడు. 3 ప్రెసిడెంట్స్ ఉంటారు. ఆ ప్రెసిడెంట్స్లో ప్రధానమైనటువంటి ప్రెసిడెంట్గా దర్యావేషు రాజు దానియేలుని ఉంచుతాడు. గవర్నర్స్, కౌన్సిలర్స్, ప్రిన్సెస్, ప్రెసిడెంట్స్ అందరు కూడా దానియేలు మీద ఏదైనా నింద మోపాలి అని చెప్పి హేతువు కోసం కనిపెడుతున్నారు. వెతికారు, ఏ హేతు దొరకలేదు. తర్వాత గ్రహించారు, ఒక మీటింగ్ పెట్టుకున్నారు వీళ్ళందరూ, గవర్నర్స్, ప్రెసిడెంట్స్, కౌన్సిలర్స్. దానియేలు మీద ఎలాంటి నింద మోపొచ్చు అంటే ఎక్కడ దొరకట్లేడు. దేవుని విషయంలో ఈయనని పట్టుకోవచ్చు, దేవుని విషయంలో ఈయనని పట్టుకోవచ్చు, ధర్మశాస్త్రం విషయంలో పట్టుకోవచ్చు. ఎందుకంటే దానియేలు భక్తిపరుడు. ప్రతిరోజు ఏం చేస్తాడు? తూర్పు దిక్కున ఆయన తన కిటికీలను తెరచి దేవుడైన యెహోవాకు ప్రార్థన సల్పుతాడు. అయితే రాజు దగ్గరికి వెళ్ళారు. దర్యావేషు రాజా, 30 రోజులకు ఏ మనుషుడు మన రాజ్యంలో విజ్ఞప్తి చేయకూడదు, తమ దేవుళ్ళకు విజ్ఞప్తి చేయకూడదు. ఒకవేళ ఎవడైనా మనిషి విజ్ఞప్తి చేయాలనుకుంటే తమ దేవునికి విజ్ఞప్తి చేయకూడదు, ఏ మనుషులకు విజ్ఞప్తి చేయకూడదు. కానీ 30 రోజుల వరకు నీకే మనుషులు విజ్ఞప్తి చేయాలి. విజ్ఞప్తి అంటే ఏంటిది? రిక్వెస్టింగ్ అంటే ఏంటిది? మనం అంటాం కదా ప్రేయర్ రిక్వెస్ట్ అంటే ఏంటిది? రిక్వెస్టింగ్ ఇస్ నథింగ్ బట్ ప్రేయర్. ఇప్పుడు మనుషులు ఎవరికి ప్రార్థన చేయాలట చెప్పాలి? మనుషులు మనిషికి ప్రార్థన చేయాలట. మనుషులు దర్యావేషు అనేటువంటి రాజుకు 30 రోజులు ప్రార్థన చేయాలట. దానియేలు నీతిమంతుడు. ఒకవేళ చేయకపోతే, ఎవడైనా సరే చేయకపోతే ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి సింహముల గుహలో పడవేయబడతారు. దానియేలుకు తెలిసింది ఈ విషయం. నో ప్రాబ్లం అనుకున్నాడు. యథావిధిగా మోకరించాడు. దేవా అని చెప్పి ప్రార్థన చేశాడు. ఛాన్స్ దొరికింది, అవకాశం దొరికింది. తొందరగా వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి సింహముల బోనులో, సింహాల గుహలో పడేయాలి.
రాజుకు దానియేలు అంటే ఎంతో ఇష్టం. కాకపోతే రాజు చట్టము అనేది పాస్ చేశాడు కాబట్టి ఏం చేయలేకపోయాడు. దానియేలుని తీసుకువెళ్ళి సింహాల బోన్లో వేసేస్తే దానియేలు పడకముందే దేవుడు దేవదూతని కావలి ఉంచాడు. సింహాలు దానియేలుని ఏమీ చేయలేకపోయింది. రాత్రంతా ఉన్నప్పటికీ సింహాలు హాని చేయలేదు. దానియేలుని సజీవంగా మళ్ళీ సింహాల బోన్ నుండి బయటికి తీశారు. మనుషులందరూ తెలుసుకున్నారు. దర్యావేషు రాజు తెలుసుకున్నాడు, మనిషి దేవుడు కాలేడు. కానీ దానియేలు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు. కాబట్టి అందరూ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయనని నమ్ముకోండి. హల్లెలూయా. ఒక మనిషిని, ఒక రాజుని దేవుడుగా చేశారు. 30 రోజుల కోసం ఫెయిల్ అయిపోయింది, చనిపోలేదా దర్యావేషు రాజు? So man tried to become God. It's not possible. God is God, man is man. మనుషులలో ఎందరో దేవుడుగా మారాలని ప్రయత్నాలు చేశారు. కానీ దేవుడు దేవుడే, మనిషి మనిషే. కాబట్టి నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటిదంటే, ఆయన దేవుడై ఉండి మనిషిగా మారిండు. మనుషులలో అనేకులు దేవుడుగా కావాలనుకొని కోరుతున్నారు, కానీ ఎన్నడూ అది జరగలేదు. ఇట్స్ నాట్ పాసిబుల్. అది సాధ్యమైనటువంటిది కాదు. అయితే మన పాయింట్ ఏంటిదంటే, వై డిడ్ గాడ్ బికమ్ మ్యాన్ ఇన్ జీసస్? దేవుడు యేసులో మనిషిగా ఎందుకు మారిండు? ఇది పాయింట్. దేవుడు మనిషిగా మారిండు అని చెప్తూ వస్తున్నానే, ఆయన అసలు ఎందుకు మనిషిగా మారిండు? ఆయన ఒక యేసుగా మారి రక్షకుడుగా ఎందుకు వచ్చాడు? బైబిల్ చెప్తున్నటువంటి సత్యం, కన్యక గర్భము ధరించి కుమారుని కనును, ఆయన పేరు ఇమ్మానుయేలు అని పెట్టబడును. ఆయన తన ప్రజలని వారి పాపములో నుండి రక్షించును. ఆయన అంటే యేసు, తన ప్రజలు అంటే దేవుడు సృజించినటువంటి మనమందరం, ప్రజలందరూ ఎవరైనా సరే వారి పాపంలో నుండి రక్షించాలని ఈ లోకంలో రక్షకుడుగా పుట్టాడు. యేసు ప్రభుగా వచ్చాడు. దేవుడు యేసుగా ఎందుకు మారిండంటే, దేవుడు మనిషిగా ఎందుకు మారిండంటే, ప్రజలని పాపంలో నుండి రక్షించాలని ఆయన ఇన్కార్నేట్ అయ్యాడు. ఇన్కార్నియేషన్ అంటే దాని అర్థం దేవుడు శరీరధారిగా రావడం. దాన్ని ఇన్కార్నియేషన్. దేవుడు శరీరము ధరించాడు. బైబిల్ చెప్తుంది, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామా? 1 Timothy chapter 3 16th verse లో, దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఇక్కడ నుండి విందాము. ఇక్కడ నుండి దైవ భక్తి గురించిన మర్మము గొప్పదై ఉన్నది. మర్మం మిస్టరీ. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. మర్మము అన్నప్పుడు అది అందరూ తెలుసుకుంటారా? మర్మాలని అందరు తెలుసుకుంటారా? కొందరే తెలుసుకుంటారు. తెలుసుకున్నటువంటి ఆ కొందరు ధన్యులు. మర్మం చెప్తున్నాను వినండి, మర్మము తెలుసుకోండి. దైవ భక్తి గురించిన మర్మం గొప్పది అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో. దైవ భక్తి గురించిన మర్మం గొప్పది. ఏంటా దైవ భక్తి గురించినటువంటి మర్మము గొప్పది అంటే, పాయింట్ 1, గాడ్ వాస్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. దేవుడు శరీర మందు ప్రత్యక్షమాయెను. ఇది మర్మం, మొదటి మర్మం. 6 మర్మాలుంది ఈ వచనంలో. ఒక్కొక్కటి క్లుప్తంగా చెప్తాను, తొందరపడకండి, జాగ్రత్తగా వినండి. దేవుడు శరీరమందు ప్రత్యక్షమాయెను. ఇందాక అదే చెప్తూ వచ్చా, మన అంశం కూడా అదే. మనిషి కోసం దేవుడు మనిషిగా మారెను.
ఆ వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. గాడ్ వాస్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. తెలుగులో ఆయన శరీరమందు ప్రత్యక్షమాయను అని ఉంది. ఇంగ్లీష్లో అయితే క్లియర్గా ఉంది, దేవుడు శరీరమందు ప్రత్యక్షమాయను. ఇప్పుడు నేను మీకు ప్రత్యక్షం అవుతున్నానా? నేను మీకు కనబడుతున్నానా? కనబడుతున్నాను. అలా దేవుడు కనబడ్డాడు. లోకంలో అనేకులకు కనబడ్డాడు. అనేకులు కండ్లారా యేసు ప్రభుని చూశారు. అఫ్కోర్స్ మనం ఇప్పుడు చూస్తలేము, కానీ ఒక రోజు వస్తుంది, చూస్తాము తప్పకుండా. యేసుని యేసుగా చూస్తాము. ప్రత్యక్షమయ్యాడు. ఎలా 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 ప్రత్యక్షమయ్యాడు? ఒక దూతగా వచ్చి, వెలుగుగా వచ్చి, లేదా దర్శనంలో వచ్చి, కళలో వచ్చి కాదు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? నేను మీకు ఎలా కనబడుతున్నాను, మీరు నాకు ఎలా కనబడుతున్నారో యేసు ప్రభు మనుషులకు అలా శరీరమందు డైరెక్ట్గా క్లియర్గా ఒక మనిషిలా కనబడ్డాడు. కానీ ఆయన మనిషి కాడు, దైవం, దేవుడు. కాబట్టి ఇది మర్మం. ఎంత క్లియర్గా ఉంది. దేవుడు శరీరమందు ప్రత్యక్షమయ్యిండు అంటే కొందరు నమ్మరు. యేసు ప్రభుని ఎలా చూస్తారు? ప్రవక్తగా, ఒక భక్తుడుగా, ఇంకా రకరకంగా ఆయనని చూస్తూ ఉంటారు. కానీ తెలుసుకోండి, యేసు ప్రభు ఒక ప్రవక్త కాదు, యేసు ప్రభు ఒక దైవజనుడు, భక్తుడు కాడు. ఆయన దేవుడు. అఫ్ కోర్స్ బైబిల్లో ఉంది, కాదని కాదు. దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. ఆ దేవుడు కుమారుడే దేవుడు అని కూడా పిలువబడుతున్నాడు ఇక్కడ అని తెలుసుకోండి. ఆయన రాజుగా పిలువబడ్డాడు, దాసుడుగా పిలువబడ్డాడు, దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు, ఒక సేవకుడుగా పిలువబడ్డాడు. ఆయన ఒక్కడే, కానీ అన్ని రకంగా కనబడుతున్నాడు. అందుకే మన బైబిల్లో మనం చూస్తున్నటువంటి వాక్యం, ద సన్, ద ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ గోస్ట్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు. ఆయన తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు. కాబట్టి గమనించండి, ఆ త్రియేకమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుగా వచ్చాడు. దేవుడే భూలోకంలో అడుగుపెట్టాడు, ప్రజలకు ప్రత్యక్షమయ్యాడు, ప్రజలకు కనబడ్డాడు, ప్రజల మధ్య గొప్ప కార్యాలని చేశాడు, ప్రజలకు బోధలను చేశాడు, అద్భుతాలని చేశాడు. ఎంత గొప్ప మహానీయుడు! జస్ట్ ఇమాజిన్, ఊహించండి. దేవుడు మనిషిగా మారడమే గొప్ప విషయం అయితే, ఈ పాప లోకంలో పాపుల మధ్యలో తిరుగుతూ అద్భుతంగా ప్రజల జీవితాలని బాగు చేసి, పాపుల జీవితాలని మార్చి, వ్యభిచారులని మార్చి రక్షణ కలుగజేశాడు, మారు మనసును ఇచ్చాడు ప్రజలకు, పరలోక రాజ్య వారసులుగా ఆశీర్వదించాడు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం! అసలు ఎందుకు మనిషిగా మారిండు? పాపులని రక్షించడానికి. ఏ భేదం లేదు, అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుడే మనిషిగా మారి పాపిని రక్షించాడు. కాబట్టి రక్షణ పొందండి, ప్రభునందు విశ్వాసం ఉంచండి, జీవితంలో మారు మనసు పొందండి, పరలోక రాజ్య వారసులుగా ఆశీర్వాదింపబడండి. మనకంటూ మరణం తర్వాత, ప్రభునందు విశ్వాసం ఉంచే ప్రతి వ్యక్తికి మరణం తర్వాత నిత్య జీవం ఉంది, ఇటర్నల్ లైఫ్. దేర్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. ఈ లైఫ్, మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితం తాత్కాలికమైనటువంటిది, కొంతకాలమే. కానీ చనిపోయిన తర్వాత అసలైనటువంటి జీవితం అన్నది ఉంది. అదే నిత్య జీవం ప్రభు అయిన యేసు వలన దొరుకును. ఆయన యందు విశ్వాసం ఉంచండి, రక్షింపబడండి. రెండవ మర్మం, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పును పొందెను. ఆత్మ విషయములో నీతిపరుడని తీర్పుని పొందాడు యేసు ప్రభు. ఆకాశం నుండి తొంగి చూశాడు, నీతిమంతుడు ఒక్కడైనా భూమిలో కనబడుతున్నాడు అంటే ఒక్కడు లేడు. కాబట్టి ప్రభు ఎలాంటి వాడు అంటే నీతిమంతుడు. ఆయన ఈ లోకానికి శరీరాన్ని ధరించి వచ్చిన ఆయనకు ఏ పాపము అంటలేదు, పాపము లేనివాడు, అవినీతి అంటలేదు, నీతిమంతుడు.
ఆ నీతిమంతుని వలన మనము ఈ రోజులలో నీతిపరులముగా తీర్చబడుతున్నాం. కాబట్టి ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పుని పొందాడు మన ప్రభు. నీతిమంతుడు, నీతిమంతుడు, నీతిమంతుడు ప్రభు అయిన యేసు. కాబట్టి క్రీస్తు జన్మ నీకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుందంటే, నీతిమంతుడుగా కా, నీతిమంతురాలుగా మార్చబడు. మనిషి నీతి మురికి గుడ్డల వంటిది, కానీ దేవుడు అనుగ్రహించేటువంటి నీతి అసలైనటువంటి నిజమైన నీతి. ప్రభు అనుగ్రహించే నీతి పొందుదాం జీవితంలో. వీఆర్ నాట్ రైచియస్, మనం నీతిమంతులము కాము, కానీ క్రీస్తులో మనం నీతిమంతులముగా తీర్చబడాలి. అలాంటి ఆశీర్వాదాలని పొందుదాం. మూడవ మర్మం, దేవదూతలకు కనబడెను. ప్రభు దేవదూతలకు కనబడ్డాడు. 40 రోజులు ఉపవాసం ముగించుకున్న తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. దేవదూతలకు కనబడ్డాడు ప్రభు ఈ లోకంలో. హల్లెలూయా. 4వ మర్మం, రక్షకుడని జనములలో ప్రకటింపబడిను. హల్లెలూయా. యేసు ఏమని ప్రకటింపబడ్డాడు అంటే, యేసు రక్షకుడు అని జనములలో. ఎక్కడైనా వెళ్ళండి, యేసు ఎవరంటే రక్షకుడు. ఏ దేశంలో అయినా వెళ్ళండి, యేసు ఎవరు, ఆ యేసుకు పేరు అర్థం ఏంటిదంటే రక్షకుడు. జీసస్ ఈజ్ ద సేవియర్, ద ఓన్లీ సేవియర్. ఆకాశము క్రింద భూమి నందు ఆయన ఒక్క నామములోనే రక్షణ ఉంది తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదు. ఏకైక దేవుడు, ఏకైక రక్షకుడు ప్రభు అయిన యేసు. కాబట్టి యేసు ప్రభు రక్షకుడు, రక్షకుడు అని జనములలో ఆయన ప్రకటింపబడ్డాడు. కాబట్టి మీ అందరికీ తెలుసు యేసు అంటే రక్షకుడు. కాబట్టి రక్షణ పొందండి, సొంత రక్షకునిగా స్వీకరించండి ప్రభుని. 5వ మర్మం, లోకమందు నమ్మబడెను. లోకమందు నమ్మబడెను. యేసుని లోకమందు ప్రజలు నమ్మకం ఉంచుతారు. మీరందరూ ఉంచుతున్నారు కదా ప్రభునందు నమ్మకం, మీరందరూ ఉంచుతున్నారు కదా ప్రభునందు విశ్వాసం. ఎస్, ఇక్కడ అదే రాయబడింది, లోకమందు నమ్మబడిను. యేసు అంటే అందరికీ, మనుషులందరికీ, చాలా మందికి నమ్మకం. ఎలాంటి నమ్మకం? పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఎవరిని ఒక మాట అనడు, దూషించడు, సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడు, శరీరమందు గాయాలు పొందాడు, తిరిగి 3వ రోజు లేచాడు అని ఆయన యందు ఏముంచుతున్నారట? నమ్మకం ఉంచుతున్నారు. నీ హృదయమందు ఆయన యందు, నీ హృదయంలో ఆయన యందు నమ్మకం ఉంచితే చాలు. నీ నోటి ద్వారా ప్రభుని ఒప్పుకుంటే, అంగీకరిస్తే చాలు. అలాంటి వారిని రక్షిస్తాడని రోమీయులకు రాసినటువంటి పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మనము ప్రభునందు నమ్మకం ఉంచుతున్నాం, విశ్వాసం ఉంచుతున్నాం. అట్టి వారు ధన్యులు. ప్రభు కూడా అడిగింది అదే, నా యందు నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి, అది చాలు అన్నాడు. ఇక చివరిగా 6వ మర్మం ఏంటిదంటే, ఆరోహణుడై తేజోమయుడాయను. ఆరోహణుడై తేజోమయుడాయను. యేసుప్రభుని సిలువలో ఆయన మరణించాక, చంపబడ్డాక సమాధి చేశారు. లేఖనము చెప్పున 3వ రోజు తిరిగి లేచాడు సజీవుడుగా. 40 రోజులు అనేకులకు కనబడ్డాడు, బోధ చేశాడు, కొన్ని సత్యాలని బోధించాడు. యెరూషలేములో ఆయన చివరిగా బోధ చేసిన తర్వాత అలా ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నాడు, ఎత్తబడుతున్నాడు ఆకాశంనకు. అలా ఎత్తబడుతూ పైకి వెళ్ళిపోతూ ఆకాశంలో వెళ్ళిపోయి ఇక కనబడలేదు. కింద ఉన్నటువంటి శిష్యులు, మనుషులందరూ అలా ఆశ్చర్యంగా యేసు ప్రభుని చూస్తున్నారు.
అయ్యో మా యేసు ప్రభు ఎత్తబడుతున్నాడు వెళ్ళిపోతున్నాడు అని చూస్తుంటే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలు వచ్చారు. వచ్చి ఏంటి అంత విచిత్రంగా ఆశ్చర్యంగా చూస్తున్నారు? అదే యేసు ప్రభు మళ్ళీ తిరిగి ఇదే ప్రకారంగా ఇదే స్థలంలో తిరిగి వస్తాడు ఒకరోజు. హల్లెలూయా. ఇదే యేసు ప్రభు ఇదే ప్రకారంగా దిగి వస్తాడు. ఎవరి కోసమో తెలుసా? సంఘము కోసం, ఆయనని నమ్మిన ప్రజల కోసం ఆయన తిరిగి వస్తాడు. వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? అద్భుతమైనటువంటి కార్యం జరుగుతుంది. ఏంటి ఆ గొప్ప అద్భుతం చెప్పమంటారా? అయస్కాంతం ఏ ప్రకారంగా అయితే ఇనుము పదార్థాలని ఆకర్షించుకుంటుందో, యేసు ప్రభు అలా దిగి వస్తున్నప్పుడు, మధ్యాకాశంలో వస్తున్నప్పుడు దేవుని నమ్మిన ప్రజలందరూ కూడా యేసు యొద్దకు ఆకర్షింపబడతారు. అంటే కన్ను రెప్పపాటున మార్పు చెంది మహిమగల దేహముగా మార్చబడి, ఈ దేహం పోతుంది, మహిమగల దేహం వచ్చేస్తుంది, గ్లోరిఫైడ్ బాడీ వచ్చేస్తుంది. కన్ను రెప్పపాటుననే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు మధ్యాకాశంలో. హల్లెలూయా, స్తోత్రం, దేవునికి స్తుతి కలుగును గాక. ఇదే గొప్ప అద్భుతం. కాబట్టి ఈ భవిష్యత్ కోసం మనం వేచి ఉన్నాం. ప్రభుని నమ్ముకోండి. పాత రోత జీవితాన్ని విడిచిపెట్టండి. మారు మనసు పొందండి. మీరు రక్షింపబడుదురు. హల్లెలూయా. కాబట్టి ఇది దేవుని వాక్యం. యేసు రక్షకుడుగా జన్మించాడు. రక్షణ పొందుదామా? హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఏంటి ఆ క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనసు మనము కలిగి ఉండాలి అంటే 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఏంటిది? నీవు నేను కలిగి ఉండాల్సినటువంటి క్రీస్తు మనసు అంటే ఒక్క మాటలో చెప్తున్నాను వినండి. మొదటి మాట, ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమగల మనస్సుని మనం కలిగి ఉండాలి. దేవుడు కలిగి ఉన్నటువంటి త్యాగ మనస్సుని కలిగి ఉండాలి. దేవుడు కలిగి ఉన్నటువంటి దీన మనస్సు, వినయ మనస్సు, తగ్గింపు అనేటువంటి మనస్సును మీరును కలిగి ఉండండి అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు చూడండి, దేవుణ్ణి చూడండి, ఒక్కసారి దేవుని ఆలోచించండి, ఆయన విషయంలో ఆలోచించండి. నీకున్నటువంటి ఏ ఆలోచన అయినా సరే పక్కన పెట్టండి, కొద్దిసేపు దేవుని గురించి ఆలోచించండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఎవరి గురించి చెప్తుందంటే యేసు గురించి. యేసు ప్రభు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. దేవునితో సమానంగా ఉన్నటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టాలని చూడండి, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఏం చేశాడు? మనుషుల వలె, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు.
ఆలోచించండి, దేవుడు ఒక దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అసలు మీకు ఈ మాట చదివితే కంట్లో నీళ్లు తిరగాలి. నా దేవుడు నా కోసం దాసుడుగా, దాసుని స్వరూపం ధరించుకున్నాడే. దేవుడు కూడా అదే అంటున్నాడు, ఏంటిదంటే మీరు కూడా ఈ మనస్సుని కలిగి ఉండండి, దాసుని స్వరూపం. నేనేదో గొప్పవాడు అనుకోద్దు, నేను జ్ఞానిని అనుకోద్దు, నేను ధనవంతుడు అనుకోద్దు, నేను అందము గల వ్యక్తిని, అందచందలు నాకుందని అనుకోద్దు, హోదా ఉంది అని చెప్పి గర్వించకండి. దేవుని చూడు, దేవుడై ఉండి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నటువంటి క్రీస్తు విషయంలో ఆలోచించండి. హల్లెలూయా. మనుషులు గర్విస్తారు, గర్వంగా ప్రవర్తిస్తారు వారి బ్యాక్గ్రౌండ్ని బట్టి. ఆఫ్టర్ ఆల్ అండి, మన బ్యాక్గ్రౌండ్, యేసు బ్యాక్గ్రౌండ్ని చూడండి, యేసు బ్యాక్గ్రౌండ్ని చూడండి. ఎందుకంత ఆ గర్వము, గొప్పతనము మనకు అంటూ మన జీవితంలో ఏ పాటి వారం? ఆఫ్టర్ ఆల్ హ్యూమన్స్, వీఆర్ అ హ్యూమన్ బీయింగ్, నరులు. ఈరోజు బ్రతుకుతున్నాము, రేపు చచ్చిపోతాము. ఈరోజు శరీరంలో ఉన్నాము, ఈ శరీరం రేపు మట్టి పాలైపోతుంది. ఇందుకోసమేనా ఈ గర్వము, ఈ హెచ్చింపులు? క్రీస్తుని చూడండి, దేవుడు దాసుని స్వరూపము ధరించుకున్నాడు, మనుషుల పోలికలో పుట్టిండు, తర్వాత తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకోవడం అంటే ఏమీ లేని వ్యక్తిగా. ఒక దాసుని చూడండి, ఒక పేదవాన్ని చూడండి, వాడికి ఏమైనా ఉంటుందా? ఒక పూడు గుడిసె ఉంటుంది అంతే, ఓ 2 గిన్నెలు ఉంటుంది, ధరించుకోవడానికి వస్త్రాలు ఉంటుంది, దట్స్ ఇట్. రిక్తునిగా తన్ను తాను చేసుకోవడం అంటే అన్నీ ఉన్నా కూడా అన్నిటిని పక్కన పెట్టేశాడు. ఏది వద్దు నాకు అనుకున్నాడు, రిక్తునిగా వచ్చాడు, ఏమీ లేని వ్యక్తిగా వచ్చాడు. మనకు అన్నీ కావాలి, సేవ చేయాలన్నా, ఇంట్లో బ్రతకాలన్నా, మనం బ్రతకాలన్నా, మన జీవితానికి కావాల్సింది అన్ని సౌకర్యంగా ఉండాలి, కన్వీనియన్స్గా ఉండాలి. తెల్లవారితే రాత్రి వరకు మనకు ఎన్నో కావాలి అవసరతలు. యేసు ప్రభుకు ఒక ఇల్లు కూడా లేదండి. ఆయన పుట్టినప్పుడు ఒక ఇంట్లో కూడా పుట్టలేదండి, పశువుల పాకలో పుట్టినటువంటి దేవుడు. ఆయన పుట్టినప్పుడు జ్ఞానులు పొరపడ్డారు. ఏమని అంటే, యూదులకు రాజు పుట్టితే ఆయన ఎక్కడ పుట్టి ఉండాలి? రాజ్యభవనంలో పుట్టి ఉండాలి. కాబట్టే హెరోద్ అనే రాజు దగ్గరికి ఈ 3 జ్ఞానులు వెళ్ళి, యూదులకు రాజు పుట్టాడంట కదా, ఎక్కడ పుట్టాడని హెరోదుని అడిగారు. జ్ఞానులు కూడా అర్థం కానటువంటి దేవుని కార్యం. ఎవ్వరు లేనటువంటి స్థలంలో ప్రభు జన్మించాడు. హల్లెలూయా. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్తాం. స్తోత్రం తండ్రి, నా కొరకు మనుషుల పోలికలో పుట్టావు ప్రభువా, ఒక దాసునిగా పుట్టావు. తండ్రి నీకు వందనాలేసయ్యా, నీకు వందనాలేసయ్యా. స్తోత్రం.
దేవుడు తన గొప్పతనాన్ని పక్కన పెట్టేశాడు. దేవుడు తాను కలిగినటువంటి దైవ స్థానాన్ని వదిలిపెట్టి దాసుడుగా నరుడుగా దిగొచ్చాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఏమీ లేకుండా వచ్చాడు. ఈ లోకంలో ఆయన ఏది కోరలేదు. గొప్పతనము, ఆస్తులు, అంతస్తులు, ఆయన ఏమీ లేకుండా వెళ్ళిపోయాడు. ఏది తీసుకొని పోలేదు. కాబట్టి ఆ ప్రభు కోరిక ఏంటిదో తెలుసా? రిక్తునిగా వచ్చినటువంటి దేవుడు, రిక్తుడుగా వెళ్ళిపోయినటువంటి దేవుడు ఆయన కోరుతున్నటువంటిది ఏంటిదో తెలుసా? నిన్ను సంపాదించాలి, నిన్ను రక్షించాలి, నరకం నుండి తప్పించాలి, నీతో పాటు అనేకులు రక్షింపబడాలి. ఇదే కోరుచున్నాడు దేవుడు నీ జీవితంలో, ప్రతి వ్యక్తి జీవితంలో. ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, జీవితాన్ని మార్చుకో, రక్షింపబడు, యేసు వైపు చూడు. నిన్ను ఆయన రక్షించును. ఎనిమిదవ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, తన్ను తాను సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. కాబట్టి క్రీస్తు యేసు మనసుని కలిగి ఉండండి అంటే క్రీస్తులో ఉన్నటువంటి ఆ ప్రేమ గల మనసుని కలిగి ఉండండి. మీరు కూడా త్యాగ మనసుని కలిగి ఉండండి. దీన మనసు, వినయ మనసు, తగ్గింపు మనసు కలిగి ఉండండి. ఒక దాసుని మనసును కలిగి ఉండండి. ఇదే దేవుడు కోరుచున్నాడు. ఇదే దేవుడు నీ జీవితంలో అడుగుచున్నాడు. ఆయన పుట్టినరోజు సందర్భమున, ఆయన పుట్టిన దిన ఉత్సాహముగా దేవుడు నీతో అంటున్నాడు, చివరిగా నేను కలిగి ఉన్నటువంటి ప్రేమ హృదయాన్ని నువ్వు కలిగి ఉండు, త్యాగ మనసు కలిగి ఉండు, దీన మనసు, వినయ మనసు, తగ్గింపు మనసు కలిగి ఉండు. ఒక దాసుని మనసు నువ్వు కూడా కలిగి ఉండు. దేవుడి వాక్యాలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. మోకరించండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఈరోజే మారు మనసు పొందుతావా? ఈరోజే రక్షణ పొందుతావా? ప్రభు నిన్ను రక్షించాలని చూడండి, ఆయన ఎంత త్యాగాన్ని చేశాడు. ఎవరు అట్టి మనస్సుని కలిగి ఉంటారు వారే ధన్యులు. ప్రభులా ఎవరు మారతారో వారే ధన్యులు. ప్రభు కోరిన రీతిలో ఎవరైతే నిలబడతారో వారే ధన్యులు, ధన్యులు, ధన్యులు. దేవుడు శరీరమందు ప్రత్యక్షమయ్యుండు, ఆత్మ విషయమున నీతి పరుడని తీర్పు పొందాడు. దేవుడు దేవదూతలకు కనబడ్డాడు. రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డాడు. లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైపోయాడు. ఆ దేవుడు అంటున్నాడు, ఈరోజు ప్రేమ గల మనస్సు కలిగి ఉండు, త్యాగ మనస్సు, దీనత్వము, వినయము, తగ్గింపు, ఒక దాసుని మనసు కలిగి ప్రభు అని జీవించు. ఆయన జన్మదిన ఉత్సాహంగా దేవుడు అడిగినప్పుడు మీరు అలా మారలేరా? దేవుని కోసం ప్రార్థిస్తాం. స్తోత్రం ప్రియ తండ్రి, గొప్ప దేవ, కృపా సత్య సంపూర్ణుడా, విత్తబడిన వాక్యాలు మా అందరి హృదయాలు ఫలించాలని ప్రార్థిస్తున్నానయ్యా. కనికరించండి. నీ పోలి మేము మారాలి ప్రభువా. నీ మనస్సుని కలిగి ఉండాలి తండ్రి. ప్రేమగల హృదయము, త్యాగ హృదయము, వినయ మనసు, తగ్గింపు మేము కలిగి జీవించుటకు ఆశీర్వాదించు నాయనా. నడిపించు తండ్రి.
రక్షణ లేని వారందరూ లోకమందు రక్షణ పొందాలని ప్రార్థించుచున్నాం. క్రీస్తు జన్మకు అర్థము తెలియనటువంటి వారు తెలుసుకోవాలని ప్రార్థించుచున్నాను. కనికరిస్తారని, క్రిస్మస్ ఆశీర్వాదాలతో నింపమని ప్రభు అయిన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 25th December 2020 ప్రభు నిబంధన సంఘంలో జరిగినటువంటి ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు మరి సంఘం అంతా కూడి ప్రభుని ఆరాధించడము, లోకం కొరకు ప్రార్థన చేయడం జరిగింది. మరి క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ఎందుకు అంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని వారి వారి పాపంలో నుండి రక్షించాలని, పరలోక రాజ్య వారసులుగా చేయాలని ఆయన ఈ లోకంలో ఒక మనిషిగా వచ్చాడు. ఆయన దేవుడు అయినప్పటికీ మనిషిగా జన్మించి ఆయన సిలువలో మరణించి తిరిగి లేచి 3వ రోజు సమాధిని గెలిచి మరి సజీవుడుగా ఉన్నటువంటి దేవుడు, ఆ సజీవుడైనటువంటి దేవుడు ఒక రోజున మరలా భూమి మీదకి ఆర్భాటముతో అద్భుతంగా రాబోతున్నాడు. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచి పరలోక రాజ్య వారసులు అవ్వాల్సిందిగా ఈ క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలుపుతూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.